తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు మొత్తం నీళ్ల చుట్టే తిరుగుతానయ్యుల్లా. ఈ నీళ్ల రచ్చ ఇప్పుడు మేడిగడ్డకు అధికార పార్టీ పిలిపిస్తే ప్రతిపక్షం నల్గొండకు పిలిపించింది. అయితే అధికార పక్ష పిలుపు అందుకొని అసెంబ్లీ పక్కకు పెట్టి 4 బస్సులలో సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం, సిపిఐ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు పోయిర్రు. ఇంకా ముచ్చట్లన్నీ ఒకసారి అరుచుకుందాం పారి. ఇవాళ అసెంబ్లీలో రేవంత్ సార్ మాట్లాడుకుంటా ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది, ఇసుక మీద పేక మేడలు కట్టిర్రా అని సెటైర్ వేసిండు. కుంగిపోయిన ప్రాజెక్టును షాన్నాలు ఎవరు చూడకుండా చేసిర్రు. వాఘా బార్డర్ల లేని విధంగా ప్రాజెక్టుల కాడ పోలీసుల పహారా పెట్టిరని బీఆర్ఎస్ సర్కారు మీద మండిపడ్డాడు సారు. 35 కోట్ల రూపాయల అంచనాతోని స్టార్ట్ అయిన ప్రాజెక్టును 1,47,000 కోట్లకు పెంచిర్రు. తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం నిప్పులు జరిగిర్రు. ఎజెండా లేకపోయినా స్పీకర్ నిర్ణయం మేరకు అసెంబ్లీలో ఏదైనా చర్చించొచ్చు అని అన్నాడు. 14 లక్షల ఎకరాల సాగు కోసం వైఎస్ఆర్ హయాంలా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిర్రు. గత ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఏర్పాటు చేసినాయి. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినాయి. బ్యారేజీని ఎవరు చూడకుండా పోలీసులను కాపలా పెట్టిర్రు అని కౌంటర్ వేసిండు సారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టును చూడనికే పోతున్నాము. హరీష్ రావు, కడియం శ్రీహరి వంటి అనుభవం ఉన్నోళ్ళు వచ్చి ప్రాజెక్టులను చూడాలి అని చెప్పిండు సారు. మేడిగడ్డ మీద సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొందరలోనే అసెంబ్లీలో శ్వేతాపత్రం విడుదల చేస్తాడు అని చెప్పిన సారు ఇంకా మాట్లాడుకుంటా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గత సాగునీటి పారుదల శాఖ మంత్రి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రుడు హరీష్ రావు గారికి, పెద్దలు కడియం శ్రీహరి గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు. తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది. వారు నిష్పక్షపాతగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు, మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది, మీ ఇంట్లో కనకవర్షం కురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు. కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు, అధికారం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మన అందరము గత 4-5 రోజుల నుంచి చెప్తానే ఉన్నాం, అందరం కలిసి వెళ్దామయ్యా ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా, తప్పు జరిగితే తప్పు జరిగిందని నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు, దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది, ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన. ఇక అసెంబ్లీ ఓడిచినాక ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం రేవంత్ సారు ప్రభుత్వ బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ప్రయాణం చేసిండు. హైదరాబాద్కి వెళ్లి మేడిగడ్డ దాకా మంత్రులతో కలిసి బస్సులో పోయిండు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమకూర్చుకున్న బస్సుల గత ప్రభుత్వంలో అనేక టూర్లకు అప్పటి ముఖ్యమంత్రి హోదాల కేసీఆర్ సారు వాడుకున్నాడు. ఇప్పుడు మొదటిసారి రేవంత్ సారు ఆ బస్సు ఎక్కిండు. అధికారిక పర్యటనల భాగంగా ఈ నెల 2వ తారీఖు ఇంద్రవెల్లి పోయినా కూడా హెలికాప్టర్ నే వాడిండు సారు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ను చూడనీకే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలికిండు సారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకపోయినా కాంగ్రెస్, సిపిఐ, మజ్లీస్ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతోని కలిసి బస్సులనే మేడిగడ్డ వరకు పోయిండు సారు. ఇక మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ సార్ తోనే మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించిర్రు. డ్యామేజ్ అయిన 21వ నెంబర్ బ్యారేజీ పిల్లర్లను చూసిర్రు.
ఇక ఆడ పరిశీలించిన లీడర్లు అటే ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిర్రు. ఇక ఆడ మాట్లాడుకుంటా ఈ పిల్లర్ దగ్గర చూడండి, ఆ నీళ్లు కింది నుంచి ఉబ్బికొస్తున్నాయి. అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు యువతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల, అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి. ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది, మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్ళాల్సిన నీళ్లు. ఇక అటే ఇంకా కేసీఆర్ సార్ మీద సెటైర్ వేసిండు సారు. ఇక సత్యహరిశ్చంద్రుడే ఇంకో అవతారం ఎత్తి చంద్రశేఖరరావు రూపంలో జన్మెత్తిండు. ఈ సత్యహరిశ్చంద్రుడి శీలాన్ని మీరు శంకిస్తారా? చావు నోట్లో తలబెట్టి నేను తెలంగాణ సాధించిన అని మళ్ళీ 1,01,000 అబద్ధం చెప్పిండు. ఇప్పటి వరకు 1,00,000 సార్లు చెప్పిండు అబద్ధం, సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినా అని. ఎన్నిసార్లు బిచ్చమెత్తుకుంటావా సావు నోట్లో తలబెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు, దోసుకున్నావు. అట్లా మాట్లాడిన సారు నల్గొండ సభ ఎందుకు పెట్టిరో చెప్పుకొచ్చిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గర ఉందా, నల్గొండ జిల్లా దగ్గర ఉందా? నల్గొండకి వెళ్ళి బహిరంగ సభలో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. సానుభూతి పొందడానికి మీరు దవాఖానలు ఉన్నప్పుడు మేమందరం వచ్చినాం, సానుభూతి చూపించినాం. సానుభూతి చూపించాల్సిన సందర్భంలో ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మేమందరం సానుభూతి చూపించినాం. ఈరోజు కేవలం కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరగకుండా, కాళేశ్వరంలో మీ దోపిడీని ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికే ఈరోజు మీరు నల్గొండ అక్కడ ఏదో పెద్ద సభ పెట్టినా అని మీరు మాట్లాడుతున్నారు. ప్రజలకి ఈ మాత్రము అవగాహన లేదని మీరు అనుకుంటున్నారా చంద్రశేఖరరావు గారు అని ఇక మీటింగ్ ఓడగొట్టిండు.